ఆంధ్ర మణికంఠ క్షేత్రంలో కోలాహలంగా మకర జ్యోతి దర్శన వేడుకలు పోటెత్తిన భక్తులు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, ప్రస్తుత కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడాడ ఆంధ్ర మణికంఠ క్షేత్రంలో అయ్యప్ప స్వామి మకర జ్యోతి దర్శన వేడుకలు మకర సంక్రాంతిని పురస్కరించుకుని కోలాహలంగా నిర్వహించారు. అయ్యప్ప స్వామి ఆలయ కమిటీ చైర్మన్ సత్య భగవాన్ రెడ్డి, డిఆర్కే గురుస్వామి, ద్వారంపూడి యువరాజారెడ్డి, కొండారెడ్డి గురుస్వామి తదితర నేతల ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి వారి ఆభరణ మహోత్సవాలను, స్వామివారి మకర జ్యోతి దర్శనోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు నారాయణ స్వామి నంబూద్రి స్వామివారికి విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ప్రతి ఏటా అయ్యప్ప స్వామి ఆలయంలో కేరళ సాంప్రదాయ తరహాలో కర్పూర మకర జ్యోతి దర్శనం కల్పించడం ఇక్కడ ప్రత్యేకతగా పేర్కొన్నారు. జిల్లా నలుమూల నుండి అనేక మంది భక్తులు వచ్చి స్వామివారి మకర జ్యోతి దర్శనంతో పులకింతులయ్యారు. కేరళ అయ్యప్ప స్వామి ఆలయ తరహాలో జరిగిన మకర జ్యోతి దర్శనం వేడుకలను మీరు దర్శించి తరించండి. సిద్ధార్థ సత్యరెడ్డి, డిఆర్కే గురుస్వామి, స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. స్వామియే శరణమయ్యప్ప. మామిడాడు శ్రీ మణికంఠ స్వామియే శరణమయ్యప్ప. గొల్లల మామిడాడ బెక్కువోలు రోడ్లో వేయించేసినటువంటి శ్రీ మామిడాడ మణికంఠ స్వామివారి దేవస్థానంలో నేడు మకర సంక్రాంతి సందర్భంగా శ్రీ మామిడాడ మణికంఠ స్వామివారికి తిరువాభరణములు, అలాగే స్వామివారి దివ్యమంగళ విగ్రహము కూడా గొల్లల మామిడాడ గ్రామ పురవీధుల్లో అత్యంత వైభవంగా ఊరేగింపు కార్యక్రమం నిర్వహించుకుని సాయంత్రానికి స్వామివారి యొక్క ఏకశిలా పడిమెట్లపై నుంచి స్వామివారికి తిరువాభరణాలన్నీ కూడా పైకి తీసుకెళ్లి స్వామివారి విగ్రహమునకు ఆలయ ప్రధానార్చకులు శ్రీ నారాయణ నంబూద్రి గారిచే అలంకరించడం జరిగింది. అనంతరము కూడా స్వామివారి శరణఘోషలతో శ్రీ మామిడాడ మణికంఠ స్వామి ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు, అలాగే స్వాములు, భక్తుల ఆధ్వర్యంలో స్వామియే శరణమయ్యప్ప అనేటటువంటి నినాదాలతో స్వామివారి కర్పూర మంగళ జ్యోతి దర్శనం అత్యంత వైభవంగా జరిగింది. బాణాసంచా కాల్పులు, శరణఘోషల మధ్య స్వామివారు భక్తులందరికీ కూడా కర్పూర జ్యోతి రూపంలో దర్శనం ఇవ్వడం జరిగింది. స్వామి శరణం, స్వామియే శరణమయ్యప్ప. భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించి ధరించి ఆయుర ఆరోగ్యాలు పొందారు. స్వామియే శరణమయ్యప్ప. మామిడాడ శ్రీ మణికంఠ స్వామియే శరణమయ్యప్ప.